మీరెప్పుడైనా సరే ఎమోషనల్‌గా వీక్‌గా ఉన్నప్పుడు మీ లైఫ్‌లో ఇన్‌స్టంట్ సిట్యుయేషన్స్‌లో పర్మనెంట్ డెసిషన్స్‌ని తీసుకోకండి. ఎందుకంటే ఎమోషనల్‌గా వీక్‌గా ఉన్నప్పుడు తెలియకుండానే ప్రామిసులు చేస్తూ ఉంటారు. ఆ బాధని లేకపోతే జాలిని మీ మైండ్‌లో పెట్టుకుని మీరు తర్వాత చేయగలుగుతారో లేదో కూడా అబ్జర్వ్ చేసుకోకుండా ప్రామిస్ చేసేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. అలా ఎమోషనల్ వీక్‌నెస్‌లో మీరు ఉన్నప్పుడు గానీ లేదా ఇన్‌స్టంట్ సిట్యుయేషన్స్‌కి మీకు ఆలోచించకుండానే తీసుకునే డెసిషన్స్ గానీ అవి కూడా పర్మనెంట్ డెసిషన్స్ మీ లైఫ్‌ని చాలా ప్రభావం చూపిస్తాయి. ఇలాంటి విషయాల్లో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. పీస్‌ఫుల్‌గా ప్రశాంతంగా ఉన్నప్పుడే మీరు పర్మనెంట్ డెసిషన్స్ తీసుకోవాలి మీ లైఫ్‌లో. ఇన్‌స్టంట్ ఎమోషన్స్‌ని ఆధారంగా చేసుకుని పెద్ద పెద్ద డెసిషన్స్ లైఫ్‌ని ఎఫెక్ట్ చేసే డెసిషన్స్ ఎప్పుడూ తీసుకోకండి. ముఖ్యంగా మనీ విషయాల్లో. మీరు మనీ విషయాల్లో ఎప్పుడు పర్మనెంట్ డెసిషన్ తీసుకున్నా మీ మైండ్ చాలా కామ్‌గా ఉండాలి. ఎమోషనల్ వీక్‌నెస్‌లో ఉండకూడదు. ఇన్‌స్టంట్ సిట్యుయేషన్స్ మిమ్మల్ని ట్రిగ్గర్ చేయకూడదు. అప్పుడే మీ మనీ విషయాల్లో మీరు తీసుకునే డెసిషన్స్ మీకు బెస్ట్ రిజల్ట్‌నిచ్చి మీరు తర్వాత లైఫ్‌లో రిగ్రెట్ అవ్వకుండా సపోర్ట్ చేస్తాయి. నేను ఈ విధంగానే చేస్తాను అన్నవాళ్ళు కింద కామెంట్స్‌లో ఐ యామ్ రైట్ అని టైప్ చేయండి. మరిన్ని మీకు ఉపయోగపడే వీడియోస్ కోసం మన అవర్ డ్రీమ్ WW ఛానల్‌ని మీరు స్ట్రాంగ్‌గా అవ్వడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి. థాంక్ యూ.